నమస్తే. మొన్న జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. ఒక పక్కన బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మదిర నియోజకవర్గంను చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందినటువంటి రైతు ప్రభాకర్. మరి ఆయనే తన యొక్క భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆయన కొంత ఆందోళనకు గురై పురుగుల మందు డబ్బా తీసుకొని మరి పురుగుల మందు తాగి చనిపోయినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. 3 రోజులు అవుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందన్నటువంటి దానిపైన కుటుంబ సభ్యులు కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఒక పక్కన కొంతమంది రాజకీయ ప్రోద్బలంతో తనకున్నటువంటి ప్రభాకర్కు ఉన్నటువంటి 7 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ 7 ఎకరాల భూమిలో 3 ఎకరాల 10 గుంటల భూమిని 276, 77 సర్వే నెంబర్లో ఉన్నటువంటి కొంత భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. మేము ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కలిసినా కానీ ప్రయోజనం లేదు అంటూ చెప్పి, ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి భూమి ఒకేసారి కొంతమంది వ్యక్తులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. దీనిపైన క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందన్నటువంటి అంశాలని ఒకసారి ప్రభాకర్కు సంబంధించినటువంటి మేనల్లుడు సాంబతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఆ రోజు ఏం జరిగింది? 1వ తారీఖున మీ మేనమామ ప్రభాకర్ ఎందుకు పురుగుల మందు తాగాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది అక్కడ? మార్నింగ్ అంటే ఆ రోజు మొన్నటి అంటే 30వ తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు రోజు కూడా వాళ్ళు సాయంత్రం పూట పనులు చేయలేదన్న. రాత్రికి రాత్రి పనులు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. తెల్లారే పోయి మా మావయ్య చూశాడు. చూడంగానే ఆయనకి ఇదంతా పని ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 2 ఎకరాల లోపల గుంజేసుకున్నారు. ఇది ఎవరైతే అక్కడ సభ్యులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారుల సంఘం ఎవరైతే సభ్యులు అయితే మొగిలి ముత్తయ్య కానీ ఆయన మొగిలి సీను కానీ 6 ఐదయ్య కానీ ఎవరైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో 70 మంది సభ్యులు ఉన్నారు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక మనిషికి ఇంత అమౌంట్ అని వేసేసుకొని ఒక 7 ఎకరాల 10 గుంటలు ఉన్న భూమిని లాగేసుకోవాలి. ఒక 3 ఎకరాల లోపలికి లాగేసుకున్నారు. దీనివల్ల ఏమైపోయిందంటే అక్కడ చూసిన మా మావయ్య అక్కడ నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి మా తాతయ్యని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఘటనా స్థలానికి వెళ్ళాడు. స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసి చాలామందిని రిక్వెస్ట్ చేసి బతిలాడినా సరే ఎవరు ఏ మాట వినలేదు. దానికంటే ముందు కూడా అక్కడ డోజర్లు కానీ ఎవరైతే నడిపించే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు. ఎవరు కూడా మా మాట వినలేదు. అక్కడ నుంచి ఏమైపోయిందంటే అక్కడ నుంచి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ టైం అయిపోయిందని చెప్పారనమాట. అక్కడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. మళ్ళీ ఒకసారి కంప్లైంట్ పెడదామని ఏదైనా చేస్తారేమో అని ఒక ఆశతో వెళ్ళారనమాట. అప్పుడు అదే రోజు అన్న 1 తారీఖు రోజునే వెళ్ళిన తర్వాతకి ఎక్కడా కూడా ఎస్ఐ గారు చెప్పినా ఎవరికి చెప్పినా పని అవ్వట్లేదని చెప్పేసి కరెక్ట్గా అదే టైంకు 3:30-4 మధ్యలో ఏమైపోయిందంటే ఆయనగా మనస్తాపానికి గురిచింది. మా తాతయ్యని ఇంటికి వెళ్ళు, నాకు కొన్ని పనులు ఉన్నాయి చూసుకొని వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని వీడియోని బేస్ చేసుకొని ఇట్లా నేను చచ్చిపోతున్నాను. అది ఆ వీడియో సెల్ఫీ వీడియోలో కనబడట్లేదు కదా. ఎవరో వీడియో తీస్తూ ఉంటే పురుగుల మందు డబ్బా పట్టుకున్నట్టుగా సెల్ఫీ వీడియో అయితే కాదు అది. మరి ఎవరు వీడియో తీసేది అది? అంటే అన్న మాకు కూడా అది సెల్ఫీ వీడియో తీసారా అనేది అయితే తెలియదు అన్న మేజర్గా. ఒకవేళ అది సెల్ఫీ వీడియో అంటే పర్టికులర్గా కనబడతా ఉంది, అది అసలు సెల్ఫీ వీడియో కాదన్నట్టుగా కనబడతా ఉన్నది. అయితే ముందుగా ఏంటంటే మా యొక్క ఆలోచన నేనేమని అనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న 70 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏదన్నా కొంచెం అంతా జరపాలి, కొంచెం అంతా ఏదైనా చెప్పాలి అంటే అట్లీస్ట్ మేము ఏదైనా చేస్తే కానీ అవుతుంది అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే ఏదైనా సూసైడ్ లాంటిది చెప్తే కానీ నోట్ ఇస్తే కానీ వాళ్ళు ఏదైనా వస్తారేమో అని మా మావయ్య తీసి పెట్టి ఇంకా అప్పటికీ కూడా వాళ్ళు వినట్లేదు అనే ఉద్దేశంతో అయిపోయింది. ఒక 3 ఎకరాలు లాగేసుకున్నారని ఒక విషయం తెలిసి మా మావయ్య సూసైడ్ చేసుకున్నాడని మా ఉద్దేశం అన్న. అంటే ఇక్కడ తీశారు ఒక వీడియో అనేదానికి తీసుంటే గనక నిజంగానే ఎవరైతే తీశారు అనేది అక్కడ తెలిసిపోతుంది మనకి. ఆటోమేటిక్ ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు వాళ్ళని కూడా విచారించి ఒకవేళ వాళ్ళే చేశారా లేకపోతే ఇంకెవరితో చేయించారా లేకపోతే ఎవరు చేశారు ఎందుకు అయింది అనేది తీవ్రంగా విషయాలు ఇస్తే మేము కూడా తెలుసుకొని మేమే కేసులు పెట్టుకుంటాం వాళ్ళ మీద. దీనిపైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. ఇది సెల్ఫీ వీడియో కాదు, అది ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రభాకర్ని అంటే మీ మేనమామను ప్రోద్బలంతో తాగిపించేటువంటి ప్రయత్నం చేయడం, చనిపోతారన్నటువంటి ఉద్దేశం కాదు, బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం కోసం మాత్రమే తాగిండు అన్నటువంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అన్న ఇప్పుడు మా ఊర్లో 2700 ఓట్లు ఉంటాయి అన్న. మొత్తం ఈ 2700 ఓట్లలో అందరికీ తెలుసు ఎవరు ఏంటి, ఎవరు ఎలా ఉంటారు, అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఒక మనిషి ఎవరైనా సరే అన్న, ఇప్పుడు నేనే ఇక్కడ కింద పడిపోతానన్న, నువ్వు నన్ను అలా చూసుకుంటూ వదిలేస్తావా? అలాంటిది కళ్ళ ముందు పుట్టి పెరిగిన వ్యక్తి చచ్చిపోతుంటే నువ్వు అలా వదిలేస్తావా? మా మావయ్యది ఆత్మహత్య, దీన్ని హత్యగా క్రియేట్ చేసి కేసుని డైవర్ట్ చేయాలని చెప్పేసి మేజర్గా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చూస్తుందనేది మాకు అర్థమైపోతుందన్న. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నిన్న కోదండరామ్ లాంటి సీనియర్లే ఈయన బీఆర్ఎస్ కార్యకర్త అని ఒక ట్యాగ్ లైన్ వేసేశారు. అంటే మా మావయ్య బీఆర్ఎస్కి ఓటేసేటప్పుడు కానీ కాంగ్రెస్కి వచ్చేటప్పుడు కానీ ఆయన చూశాడా? లేదా మా మావయ్య బీఆర్ఎస్ కండవ కేసీఆర్ గారు కప్పారా, కేటీఆర్ గారు కప్పారా? లేదంటే కాంగ్రెస్
ఓటేటప్పుడు కానీ కాంగ్రెస్ తిరిగినప్పుడు కానీ చూసాడు ఏమన్నా? ఆయనకు తెలియదు అసలు బోజెట్ల ప్రభాకర్ అనే వ్యక్తి చనిపోయేంతవరకు కూడా ఆయన ఎవరు ఏంటని తెలియదు. ఎవరో ఒక పేపర్ మీద రాసిచ్చింది చూసి చదివి చెప్పాడు అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్న, మాకు సంబంధించిన వరకు ఇక్కడ రాజకీయ కోణంలో ఇది చూడొద్దు అనేది మా ముఖ్య ఉద్దేశం అన్న. చూడొద్దు, ఒక రైతు యొక్క ఆత్మాభిమానంతో ఆయన తట్టుకోలేక చచ్చిపోయిన దాని ప్రకారం చూడండి. అంటే కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. ఏంటిదంటే మీ మామ యొక్క భూమిని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి దిగినటువంటి ఫోటోలు కొన్ని బయటకు వచ్చినాయి. అది వాళ్ళేనా పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ మీ మామ భూమిని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఫోటోలు దిగినటువంటి అవి రావడం జరిగింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ భూమిని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు 70 మంది సభ్యులు కూడా మా ఊరు వాళ్ళే అన్న. 70 మంది కూడా మా ఊరు వాళ్ళే. ఇక్కడ వీళ్ళకి ఏమైందంటే ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఆ సభ్యత్వం అనేది ఉంది. 20 మంది, 25 మంది, 30 మంది, 40 పెరుక్కుంటూ వెళ్ళిపోయింది. దగ్గర మా తాతయ్య పొలం కొని 1986లో పొలం కొన్నారు. 40 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ధరణిలో కూడా ఆ బుక్ ఎక్కింది. బుక్లో ఉంది 7 ఎకరాల 10 గుంటలు. రైతు బంధు వచ్చింది. కేంద్ర ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా రైతు బంధు రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు వచ్చిన దానికి ఏమైపోయిందంటే, మొన్న ఏదైతే ఈ పంటకు సంబంధించి ఏంటంటే వాళ్ళు బూడుగు తీసినప్పుడు దాన్ని ఏదైతే ఉందో మట్టిని మా పొలంలో చల్లుకున్నారు. అట్లా మొత్తం అంతా చదును చేసుకునేసరికి ఇక్కడ పొలం అనేది ఒక బంగారు బాతులకు కనిపించేసరికి దాన్ని లోపలికి లాగేసుకుంటే 3 ఎకరాలు 4 ఎకరాలు చెరువులకి ఇంక పెరిగిపోద్ది కదా అనేసి అనుకున్నారు. అనుకునే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు. అంటే ఒక మా పంటే ఉందా మరి అక్కడ? వేరే వాళ్ళే ఉన్నాయి కదా పొలాలు. మాది ఎక్కడో లోపలికి, ఇక్కడ మొదటి నుంచి రావాలి కదా మరి. అలా అనుకుంటే ఎందుకు రాలేదు మొదటి నుంచి మరి అలాంటి అనుకున్నప్పుడైతే ఉద్దేశపూర్వకంగా మేము చేస్తుంటే, మా మావయ్య చేస్తుంటే 7 ఎకరాల కంటే ఎక్కువ భూమి మాకు అక్కడ ఉండుంటే మాకు పలానా బోజెడ్ల పెద్దయ్య గారు పలానా ప్రభాకర్ గారికి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందా సభ్యుల తరపు నుంచి? నోటీస్ లేదు, పెద్ద మనుషుల్లో చెప్పలేదు, ఎలాంటిది ఏమీ లేదు మాకు. మొత్తం 10 రోజులు అన్న. మా మావయ్య చనిపోక ముందు నుంచి 10 రోజులు అన్న. 10 రోజుల ముందు నుంచి ఇప్పుడు నోటీస్ లాంటిది లేదు, లిఖితపూర్వకంగా చెప్పలేదు, మాట వరుసగా చెప్పలేదు, ఊళ్ళో పెద్ద మనుషులకి ఏం చెప్పలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా డోజర్లు తీసుకొని వచ్చారు, కొట్టేశారు, వెళ్ళిపోయారు. దీనివల్ల ఒక 7 ఎకరాలు ఉన్న రైతుకి 3 ఎకరాలు పోయేసరికి 4 ఎకరాలతో తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడా లేదా అనే ఒక దానివల్ల అతను మనస్తాపానికి చెంది నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేనేమో ఒక ఉద్దేశంగా తను చనిపోవడం జరిగిందన్న. అన్న మేము ఎవరిని ఎలాంటి డిమాండ్ చేయట్లేదన్న. మాకు సంబంధించిన వరకు న్యాయం జరగాలి మా మావయ్యకి. మా మావయ్య చావుకి ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే మీడియా పరంగా మా మావయ్య బీఆర్ఎస్ కార్యకర్త కాదు, కాంగ్రెస్ కార్యకర్త కాదు. ఇప్పుడు మా మావయ్య చనిపోయిన ఆత్మాభిమానంతో చనిపోయిన ఒక రైతు. అలానే చూడండి, ఆ రైతుకు కావాల్సిన ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయరా? లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం చేయరా? అంటే ఇదేమన్నా ఐడి కార్డ్ సిస్టమ్ అన్నా? ఇదేమన్నా అంటే నేను ఇది నీ పార్టీ నాకు న్యాయం చేయని అడుక్కోవాలా? సో ఇప్పుడు అధికార పక్షం మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి చిన్న ఉన్న ప్రతిపక్షాన్ని కదా మాకు సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున నువ్వు సపోర్ట్ చేయి, నువ్వే మొత్తం తీసేసే, నీ జెండా నా ఇంటికి కట్టుకుంటాను, నీ నిన్ను భుజాన్ని ఎక్కించుకొని తిరుగుతాను, మాకు దేవుడు అని చెప్పేసి నీ ఫోటో ఇంట్లో పెట్టుకుంటాను. ఎందుకు రాజకీయ రంగు పులుముకుంటా ఉన్నది? ఎందుకంటే మా మావయ్య మీరు ఎక్కడైనా మా ఊర్లో కనుక్కోవచ్చు అన్న. ఒక సామాన్య రైతు ఆయన. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన అలా క్రియేట్ చేసి ఈ కేసుని డైవర్ట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు మీరు ఒకటి ఆలోచించాలన్నా, చనిపోయిన 3-4 రోజుల తర్వాత మాత్రమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని జస్ట్ కేవలం దీని వెనకాల ఉన్న వాళ్ళ గురించి కానీ వాళ్ళ గురించి తీవ్రంగా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ గురించి కూడా మేము తీవ్రంగా తీస్తామన్నారు. కానీ ఎక్కడా కూడా ఒక సంతాపం తెలియజేస్తున్నామని కానీ, లేకపోతే ఇచ్చేస్తున్నామని కానీ, ఒక రైతు ఆత్మహత్యలా జరగడం అనేది తప్పు అని కానీ, ఇలాంటివి చేసుకోవద్దని కానీ ఎలాంటివి చెప్పలేదు. అంటే మా ఏందో ప్రెస్ ముందుకు రావాలి, 4 మాటలు చెప్పాలి, అంతే కథం. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మేము ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మా ఏదైతే పేపర్ ఉందో ఈ పేపర్ని కూడా కనీసం తీసుకోలేదు. ఇక్కడ మనకు హవేలీ పోలీస్ స్టేషన్ ఉంటుందన్న మన ఖమ్మంలో, అర్బన్ దాని కింద వస్తుంది. మా మావ సూసైడ్ చేసుకున్న దాని ప్రకారం చూసుకుంటే అక్కడ పోలీస్ స్టేషన్లో మేము రిపోర్ట్ జరుగుతుంది. 8 o'clock మా మావ డెడ్ బాడీని మార్చురీలో పెట్టారు. 9 దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి 3 వరకు కూడా మాకు తీసుకోలేదు. మళ్ళీ తెల్లారుజామున 7:30కి వెళ్ళామన్నా 3కి మా కంప్లైంట్, 1కి మా కంప్లైంట్ తీసుకుని 3కి మాకు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. ఎందుకు అంతసేపు పట్టింది? అంటే మేము పేర్లు తీసేయాలి, మమ్మల్ని ఒత్తిడి చేశారు. మేము అక్కడ ఉన్నామా లేమా అనేది సీసీ కెమెరాలలో, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో ఉంటుంది కదా. ఎందుకు అంతసేపు ఉన్నారు? ఒక కంప్లైంట్ చేయడానికి ఎందుకు ఎంతసేపు పట్టిందని అక్కడ నుంచి కూడా చేయమని చెప్పండి.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులకి దీనికి సంబంధించి చేయలేకపోతున్నారు, వాళ్ళకి ప్రెజర్స్ ఉన్నాయి అనుకుంటే సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ ఇవ్వండి. లేకపోతే అసలు మొత్తంకి ఏం అవదరా బాబు అని చెప్పేసేయండి. ప్రతిరోజు మా తాతయ్య, మా అమ్మమ్మ, మా 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 మేనమామ, మా భార్య, వాళ్ళ పిల్లలు వేదన మేము భరించలేకపోతున్నామన్నా. ఇప్పుడు ఎంతమంది మీద కంప్లైంట్ చేసింది మరి మీరు? మొత్తం మీద మేము దగ్గర దగ్గర ఒక 10 మంది మీద కంప్లైంట్ చేయడం జరిగిందన్న. ఇక్కడ మేము పేర్లు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నదన్నమాట. కూరపాటి కిషోర్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. పెంటల రామారావు, నాగమల్లేశ్వరరావు, మొగిలి ముత్తయ్య, మొగిలి సీన్, ఇట్లా తదితరులు అని చెప్పి మేము యాడ్ చేసాం చాలామందిని. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు ఎక్కడా కూడా తావులేని పేర్లు అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. A7 అండ్ A8 అండ్ A9 కింద పెంటల రామారావు అండ్ కూరపాటి కిషోర్ గారిని యాడ్ చేయడం జరిగింది. లేరు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేరు? కంప్లైంట్లో ఆయన మాకు సిఐ గారు చెప్పారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని. మరి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మేము ఇచ్చిన విధానంగా ఉండి ఛార్జ్ షీట్లో రియల్ వ్యక్తులు బయటకు వస్తారని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటప్పుడు మేము ఇచ్చిన పేర్లు ఎందుకు పెట్టలేదు? ఇక్కడ మమ్మల్ని సొంతకం పెట్టమని ఒత్తిడి చేశారు. రాత్రిపూట 10 వచ్చారు మా ఇంటికి. ఒక సిఐ ఒక రాత్రిపూట 10 కర్మాకాండ జరిగిన తర్వాతకి 10 వచ్చి 10-11 మధ్యలో వచ్చి సొంతకం పెట్టండి అని చెప్పి మమ్మల్ని అడగాలనా? ఎందుకు ఇదంతా? ఒకవేళ మాకు ఒకటే అన్న, మా మావయ్య ఒక సామాన్య రైతుగానే చూడండి, ఎవరో ఏదో చెప్పారు ఒక బీఆర్ఎస్ నాయకుడు అని ఓటేసినప్పుడు చూసిన రుజువులు ఏమైనా ఉంటే చెప్పండి మాకు. మేము ఒకటే అడుగుతున్నాం, కోదండ రాము గారిని కానీ బిగ్ టీవీ వాళ్ళని కానీ, మా మావయ్యది హత్య అని చెప్తున్నారు. మా మావయ్యది హత్య అని చెప్తే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఇవ్వండి, నేను దాని మీదే పోరాడతాను, దాని మీదే ఫైట్ చేస్తాను. లేదు ఒకవేళ మీ దగ్గర లేవు అనుకుంటే మీరు 11 గంటలు చేసిన లైవ్ ఏదైతే ఉందో దానికి ఎందుకు చేశారు, ఎవరు వాళ్ళు చేశారు, ఎవరు చేయమంటే మీరు చేశారు అనేది క్లియర్గా కుల్లంకులంగా నాకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్న. ఇప్పుడు అందరికీ రాష్ట్ర ప్రజానికానికి అందరికి కూడా ఇప్పుడు ఏంటంటే అన్న, రాష్ట్ర ప్రజానికంలో ఒక స్థానిక ఎమ్మెల్యేనే మాట్లాడలేదు అంటే, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దీని గురించి ఎలాంటి చేయలేదు, మా ఇంటికి రాలేదన్న. ఇప్పుడు నిన్న చూసుకుంటే మనం చూసుకుంటే లింగాల కమలరాజు గారు వచ్చారు, ఆయనకి పోటీ చేసింది. లింగాల కమలరాజు గారు వచ్చి చూసిపోయారు. ఒక రైతు చనిపోతే వచ్చి ఒక 10 నిమిషాలు సంతాపం తెలిపేంత టైం లేకుండా అయిపోయిందన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ వస్తే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది, వచ్చి మాట్లాడితే మరి జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మండలం నుంచి కానీ ఎలాంటి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మా ఇంటికి రాలేదు. బీజేపీ వాళ్ళు వచ్చారు, ఎంఐఎం పార్టీ వచ్చారు, అన్ని పార్టీల తరపు నుంచి వచ్చారు. జస్ట్ ఒక 10 నిమిషాలు నువ్వేం చేయని అవసరం లేదు, మా తాతయ్య పక్కన కూర్చొని మేము ఉన్నామని చెప్పండి చాలు. అది కూడా చెప్పట్లేదు కదన్న. అంటే ఇక్కడ మనకే అర్థం కాదు, రాష్ట్ర ప్రజానికానికి మొత్తం అర్థమైపోయింది. ఏంటి అంటే కొంతమందిని సేవ్ చేయడం కోసం కొంతమంది ఇన్వాల్వ్ అవుతలేరు అనేది మేజర్గా అర్థమైపోతుంది అందరికీ. ఇక్కడ మాకు సంబంధించేంత వరకు మా మామయ్య ఒక సామాన్య రైతు, ఆ రైతుకు తగ్గ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆ రైతుకు సంబంధించినంత వరకు అతని కుటుంబానికి అండగా ఉండండి. ఇదే అన్న మా మెయిన్గా మేజర్గా. ఇక్కడ ఏంటంటే ఈ రైతు కుటుంబానికి అండగా నిలబడకపోతే ఇంకా ఏ రైతు కుటుంబానికి మీరు అండగా ఉంటారో కూడా చెప్పండి. మరిగా ఉన్నదండి మా దగ్గర, నాకు ఇక్కడ పక్కనే ఉన్నాయన్నమాట. నేను మీకు సబ్మిట్ చేస్తాను, మీరు అది చూసుకోవచ్చు. 7 ఎకరాల 10 గుంటలో 5 ఎకరాలు మా మామయ్య పేరు మీద, 2.5 ఎకరాలు 2 ఎకరాల 10 గుంటలు మా తాతయ్య పేరు మీద ఉందన్నమాట. ఒకటే మొత్తం అంతా ఒకటే అండి, మొత్తం అంతా ఒకటే. దీనికి సంబంధించిన వరకు మీరు ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ప్రకారం ఏదైనా రిపోర్ట్ తీసుకోగలిగితే కనుక మాకు రైతు బంధు వచ్చిందా రాలేదా, దీనికి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట మీకు. ఇక్కడ మేజర్గా ఏంటంటే అన్న, కేవలం మా మావయ్యది రాజకీయ హత్య అని చెప్పి చూపించి దీన్ని కొట్టేయాలనేది మేజర్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడున్న వ్యక్తులు అలా ప్రతిపాదిస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ మాకు సంబంధించిన వరకు మా మావయ్య ఒక సామాన్య రైతు, మాకు తెలుసు మా మావయ్య అంటే ఏందో. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మా మామయ్య వాళ్ళని చూడలేడు కాబట్టి ఆయన తీసుకున్నాడు ఒక డెసిషన్. నేను పోయినా సరే నా కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఆయన తీసుకున్న డెసిషన్ అది. కానీ ఆయన ఉండి కొట్లాడినా అయిపోతుండే అనేది చాలా బాధ ఉంది. కానీ ఆయన ఉన్నా కొట్లాడినా జరిగేది ఇదే. మా మామయ్యకి చివరికి ఏమీ ఉండదు, ఆత్మాభిమానం ఉన్న రైతు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అన్న. ఇక్కడ మేజర్గా కుల రాజకీయాలు కానీ ఏమైతే ఉన్నాయో, లేకపోతే మా రాజకీయ పరంగా ఉన్నవి కానీ అవన్నీ తీసేయండి. ఒక సామాన్య రైతుగా తనని గుర్తించి సామాన్య రైతుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి ఆ కేసును కూడా అలానే ముందుకు తీసుకెళ్తారని మా ముఖ్యం మనమన్నా. రైట్. మొత్తానికైతే చూడడం జరిగింది కదా, ప్రభాకర్ చేసుకున్నటువంటిది. ఒక పక్కనేమో ప్రభుత్వం ఏమో ఆత్మహత్య అంటే ఉంటే, మరొక పక్కన ఇది ఆత్మహత్య కాదు, ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే రైతు ఆయన యొక్క పొలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకోవడంతో ఆయన కొంత మానసికంగా కొంత కుంగుబాటుకు గురై ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గతంలో వీళ్ళకు పట్టా ఉండేది, గత ప్రభుత్వంలో రైతు బంధు వచ్చేది, మరో పక్కన
వాళ్ళే చాలా రోజుల కాంచి దాదాపుగా 40-50 సంవత్సరాల కాంచి కూడా సాగులో ఉన్నటువంటి భూమిని ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఆక్రమించుకోవడం జరిగింది. దీనిపైన రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు. ఒక పక్కనేమో ప్రభుత్వం ఒక తీరుగా చెప్తా ఉంది. మరొక పక్కన ప్రతిపక్ష పార్టీలు వేరే రకంగా చెప్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక రైతు ఆత్మహత్యగానే చూడాలి తప్పించి దీనికి రాజకీయ రంగులు అద్దొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపైన చట్టపరంగా కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి అయితే ప్రభాకర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.